మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్లో 36వ భద్రతా వారోత్సవాల్లో భాగంగా బద్వేలు ఆర్టీఓ ఆఫీస్ నందు ఈరోజు ఆ స్కూల్ ఏదైతే ఆ స్కూల్కు సంబంధించి డ్రైవర్లు ఉంటారు, ఆ స్కూల్ డ్రైవర్లు అందరినీ కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలోకి పిలిచి ఇక్కడే వారికి అందరికీ కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డ్రైవర్ కు ఏమేం నాన్స్ ఉండాలి, అసలు వారికి ఎలా ప్రవర్తించాలి, వాళ్ళు డ్రైవింగ్ లో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా అనేక విషయాలపైన కూడా అధికారులు అందరూ కూడా చెప్పారు. స్కూల్ బస్సు నడిపేటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా హెవీ లైసెన్స్ ఉండాలి, దానితో పాటు కూడా యూనిఫామ్ ఉండాలి. అలాగే యాజమాన్యానికి కూడా మరొక విషయాన్ని కూడా తెలియజేశారు. అంటే స్కూల్ బస్సులో సీటింగ్ కన్నా కూడా ఎక్కువ పిల్లల్ని ఎక్కిస్తున్నారు, ఇలా ఎక్కించడం కూడా నేరము. అలాగే కూడా పోలీసు వారు కూడా అంటే బద్వేల్ అర్బన్ పోలీసులు కూడా ఇక్కడికి వచ్చారు. సిఐ గారు మరియు ఎస్ఐ గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారు కూడా అంటే వారి సలహాలు మరియు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే మద్యం సేవించి కానీ మీ వాహనాలు నడపరాదు. ప్రధానంగా స్కూళ్ళ పైన కూడా ఎందుకు ఇలా నిర్వహించారంటే స్కూల్ బస్సుల పైన కూడా అనేక యాక్సిడెంట్లు, అనేక మంది విద్యార్థులు కోల్పోతున్నారు కాబట్టి ఇలా నిర్వహించారు. భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఈ రోజు మన ఆర్టీఓ సార్ సహకారంతో మన బద్వేలు ఆర్టీఓ ఆఫీస్ నందు మన బద్వేలు టౌన్ లో ఉన్నటువంటి స్కూలు బస్సులందరికీ కూడా పోలీసు వారు మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సార్లు అలాగే మన ఫైర్ సర్వీస్ 3 డిపార్ట్మెంట్ కలిసి ఇక్కడ వాళ్ళకి రోడ్డు సేఫ్టీ గురించి అలాగే ఫైర్ సేఫ్టీ గురించి అవగాహన కల్పించడం జరిగింది. చక్కని ప్రోగ్రాము. అందరూ కూడా దీంట్లో వాళ్ళు స్కూలు యాజమాన్యం కూడా అందరు సహకరించి దీంట్లో అందరూ డ్రైవర్స్ అలాగే బస్ బాయ్స్ అందరూ ఇందులో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనం యాక్సిడెంట్ నివారించాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది కొంతమందికి అవగాహన లోపం వలన లేకపోతే తెలియని కారణంగా చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అవి కూడా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మా కడప జిల్లా ఎస్పీ సారు జి అశోక్ కుమార్ సార్ గారి ఉత్తర్వుల మేరకు అలాగే మన బద్వేలు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ సారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ కూడా మన అన్ని డిపార్ట్మెంట్లు పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు సార్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరికి కూడా ఇక్కడ వచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బస్సు డ్రైవర్లు ముఖ్యంగా వాళ్ళు ఖచ్చితంగా ప్రతి బస్సు డ్రైవర్ కూడా లైసెన్స్ కలిగి ఉండాలా. అలాగే ఎట్టి పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడరాదు. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి ఎప్పుడు కూడా బస్సు నడపరాదు. అలాగే పిల్లలు కాబట్టి చిన్న పిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిలబడకుండా పిల్లలని కూర్చునే విధంగా అందరూ కూర్చున్న తర్వాతనే బస్సును డ్రైవ్ చేయవలసిందిగా. వాళ్ళు బస్సు ఇంటి దగ్గర ఎక్కినప్పటి నుంచి స్కూల్లో దించే వరకు వాళ్ళ బాధ్యతనే. అలాగే దించి అక్కడ స్కూల్ నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర చేర్చే వరకు కూడా వాళ్ళ పిల్లల్లాగా భావించి వాళ్ళు బాధ్యత వహించి జాగ్రత్తగా ఇంటికి చేర్చాలని చెప్పేసి సూచించడం జరిగింది. దానికి అందరూ కూడా దీన్ని సక్సెస్ఫుల్ గా చేయడం. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈరోజు బద్వేల్ ఆర్టీఓ ఆఫీస్ ప్రాంగణంలో స్కూల్ బస్ డ్రైవర్స్ కి మరియు స్కూల్ బస్ అటెండర్స్ కి కూడా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమం పోలీసు వారు, ఫైర్ సిబ్బంది పాల్గొన్నారు. బస్సులో ఏదైనా కానీ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే కనుక దాన్ని ప్రాక్టికల్ గా ఎట్లా ఆర్పాలి, యాక్చువల్లీ ఇంజిన్ లో ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఏర్పడితే ఎట్లా ఇది చేయాలి, అదేవిధంగా ఏదైనా ప్రమాదంలో ఒక స్టూడెంట్ కనుక ఏదైనా గాయాలైతే కనుక అతను ఎలా సురక్షితమైన ప్రాంతానికి అంబులెన్స్ వచ్చే లోపల వీళ్ళు చేయగలిగిన ఫస్ట్ ఎయిడ్ ఏంటి, ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే కనుక సిపిఆర్ లాంటివి ఇలాంటి అన్ని కూడా ప్రాక్టికల్ గా ఫైర్ సిబ్బంది చేసి చూపించడం జరిగింది. వీళ్ళందరికీ పూర్తి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసు వారు కూడా డ్రైవర్స్ అందరికీ ఎట్లా ఉండాలి, ఏం చేయాలనే విషయాలు చెప్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే బస్సులో స్టాండింగ్ లో ఎట్టి పరిస్థితుల్లోని విద్యార్థులు ఉండకూడదు అనేది మా వైపు నుంచి విజ్ఞప్తి. ఒకవేళ ఉంటే కనుక కేసులు రాయడం జరుగుతుంది. ఎందుకంటే పిల్లలు నుంచి ఉంటే కనుక డ్రైవర్ సడన్ గా ఏదైనా ఏ వచ్చినా కానీ సడన్ బ్రేక్ కొట్టినప్పుడు పిల్లలు ముందుకు పడితే ఇబ్బంది అవుతుంది. అంచేత స్కూల్ బస్ డ్రైవర్ కూడా ఎట్టి పరిస్థితుల్లోని సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎట్టి పరిస్థితుల్లోని చేయడానికి లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ 100% చేయడానికి లేదు. ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలి, విత్ యూనిఫామ్ ఉండాలి.
యూనిఫామ్ ఆఫీసర్ ఎప్పుడు అడిగినా కానీ డాక్యుమెంట్ చూపించేటట్టుగా ఉండాలనేసి అందరికీ అవగాహన ఏర్పాటు చేయడం అయిందండి. భద్రతా వారోత్సవాల భాగంగా కూడా ఫైర్ ఏదైతే ఫైర్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీళ్ళు ముగ్గురు కూడా కలిసి స్కూల్ యాజమాన్యానికి, స్కూల్ డ్రైవర్, బస్సు డ్రైవర్లకు కూడా అనేక రకాల సూచనలు కూడా ఇచ్చారు. ఈ సూచనలు సలహాల మేరకు మీరు ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. అలాగే నడుస్తామని చెప్పేసి కూడా డ్రైవర్లు కూడా చెప్పిన పరిస్థితి.